హలో అండి. ఈరోజు వీడియోలో మన బుడంకాయ చెట్లు ఎన్ని కాయలు కాసినాయో చూపిస్తాను. ఈ చెట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ చెట్ల నుండి మనము ఆల్రెడీ చాలా సార్లు అయితే హార్వెస్టింగ్ అయితే చేసినామనమాట. కాకపోతే ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే ఈ చెట్లతో పాటు కొన్ని కొత్త చెట్లు కూడా వేరే కుండీలలో మొలిచినాయి. మరో విషయం ఏందంటే ఆ చెట్లు కూడా మంచిగా కాయలు కాసినాయి. అందుకనే చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే వీడియో తీస్తున్నా అనమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని కాయలు దూరగా అయితే అయినాయి. అందుకని చెప్పేసి వాటినైతే తెంపుతున్నా. ఇంకా నెక్స్ట్ ఇంకొక చెట్టు ఉన్నది కదా! మనకు ఒక చిన్న చెట్టు కూడా ఉంది. అది కూడా మనకు ఈ 2 చెట్లయితే మనకు ముందు నుండే తెలుసు. దీనికి కూడా ఒక 2 కాయలైతే కాసినాయి. అందులో ఒకటైతే మంచిగా అయిందనమాట. సో, దాన్ని తెంపుతున్నా. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే మనకు కొత్త చెట్లు ఏ కుండీలా మొలిచినాయి అనేది మీకు చూపిస్తాను. మనం ఒకసారి మామిడికాయ చెట్టు పెట్టినాం కదా! ఆ కుండీలనైతే చాలా చెట్లయితే మొలిచినాయి. కానీ కొన్ని వీకేసినాయి. ఎందుకంటే వాటికి బలం సరిపోవాలి కదా అని చెప్పి కొన్ని అయితే తీసేసిన. దీనిలోనైతే ఒక 2, 3 చెట్లయితే ఉన్నాయి. మస్తు పూత, మస్తు కాయలు, చిన్న చిన్న పిందెలైతే ఇంకా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద కాయలను తెంపుదామంటే ఇవి ఇంకా కాలేదు, పచ్చిగున్నాయి. పచ్చికాయలను తెంపితే అవి ఉట్టిగానే చేదున్నాయి అనుకోండి, మనకు దేనికి పనికి రాకుండా అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా కొంచెం దూరగా అయిన తర్వాత తెంపితేనే మనకు ఆ స్వీట్నెస్ అనేది వీటికి యాడ్ అవుతుంది అనమాట. సో, ఇది కూడా మస్తు కాయలు ఉన్నాయి కానీ అట్లనే వదిలేస్తున్నా. నెక్స్ట్ ఏంటిదంటే మనకు ఒక మందార చెట్టు ఉన్నది కదా, ఆ కుండీలో కూడా చాలా చెట్లు అయితే మొలిచినాయి. దీనిలో కూడా ఒక 2, 3 చెట్లే ఉంచిన. సో, ఇది కూడా మస్తు కాయలైతే కాసింది. పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. ఒక్కటి మాత్రమే దీనిలో మంచిగా పండైంది. ఇది మంచి లెమన్ యెల్లో కలర్‌లో అయితే ఉందన్నమాట. సో, ఈ కాయలు పెద్ద పెద్ద అన్నిటిని కూడా అట్లనే వదిలేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏమైతదంటే ఒక 2, 3 కాయలు దూరంగా కాంగానే అవి తెంపి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నా. ఇంకా మిగతావి అయిన తర్వాత ఒకసారి వండుకోవచ్చు కదా అని చెప్పి చూస్తే ఏమైతుందనంటే అవి పండేసరికి ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టినయన్నీ కూడా మొత్తము ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక లాస్ట్‌కు మళ్ళా గవే 2, 3 కాయలైతే మిగులుతున్నాయి. అందుకని చెప్పేసి అన్ని కాయలని అట్లనే వదిలేసిన. ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ చూస్తే అన్ని కాయలు మంచిగా పండైనయి. ఇంకా కొన్ని పచ్చిగున్న కాయలైతే మంచిగా దూరగా అయినాయన్నమాట. సో, ఈసారైతే హార్వెస్టింగ్‌లో మంచిగా ఒక దగ్గర దగ్గర ఒక అరకిలో దాకా అయితే ఎళ్ళినాయి. ఈ బుడంకాయలు ఏంటిదంటే సేము దోసకాయ జాతికి చెందినవే అన్నమాట. సేమ్ అట్లనే పుల్లగుంటాయి. కాకపోతే టేస్ట్ విషయానికొస్తే మాత్రము చాలా యూనిక్‌గా ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటది. కొందరు కొత్త కొత్తగా ట్రై చేయాలి, కొత్తవి ట్రై చేయాలి అనుకుంటారు కదా! అట్లాంటి వాళ్ళు ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో, ఈ బుడంకాయలను మనము కూర వండుకోవచ్చు, పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. కూరకైతే మనం దూరవి వండుకున్నా పర్వాలేదు. అట్లనే పండైనవి కూడా వండుకోవచ్చనమాట. బాగా పండినవి వండుకుంటే కొంచెం పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లనే మనము పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. సేమ్ మనం మామిడికాయ పచ్చడి ఎట్లా పెడతామో సేమ్ అట్లనే అనమాట. కాకపోతే పచ్చడకు మనము దూరగాయలు మాత్రమే తీసుకోవాలి. ఏ పచ్చడైనా కూడా మనం పండినవి తీసుకుంటే ఎక్కువ రోజులు ఉండవు కదా! సో, కాబట్టి దూరవైతే తీసుకోవాలి. పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసిన ఈ ఫ్రెష్ బుడంకాయలతో కూర అయితే వండుకుందాము. ఈ వీడియోలో కర్రీ ఎలా చేసుకోవాలో క్లియర్‌గానే చూపిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ రెసిపీకి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఎప్పుడో అప్లోడ్ చేసి అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. అది ఎప్పుడు అనంటే మార్కెట్‌లో ఈ బుడంకాయలు కనబడ్డప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చిన. ఎందుకంటే చాలా ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, చాలా రోజులైంది, చాలా ఇయర్స్ అయిందని చెప్పి తీసుకొచ్చి వండినా అనమాట. అప్పుడు తీసిన సీడ్స్ వేస్తే ఈరోజైతే మనము బుడంకాయలనైతే హార్వెస్టింగ్ అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు 2, 3 మాత్రమే దొరికేవి. అట్లాంటిది ఈరోజు దగ్గర దగ్గర ఒక అరకిలో వరకు వచ్చినాయి కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏదేమైనా మనం పెట్టిన చెట్టు కాసింది, పూసింది అనంటే అది క్వాంటిటీతో సంబంధం లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.